హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన పెద్ద మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్ద మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, స్పోర్ట్స్ మినిస్టర్ ఇండియాలో ఉండే అకాడమీస్ని నడుపుతున్న అందరితో మాట్లాడుతూ, ఇండియా మొత్తానికి 2 మెడల్స్ వచ్చాయి, మీరు అసలు అకాడమీస్లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, అసలు అక్కడ ఉండే పిల్లలకి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతాడు. అలాగే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ అకాడమీస్లో ఉంచండి, లేదంటే తిరిగి పంపించేయండి. ఇది ఇలాగే కొనసాగిందంటే నేను స్పోర్ట్స్ బడ్జెట్ని డిఫెన్స్కి ఇంకా అగ్రికల్చర్ సెక్టర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్తాడు. ఇంకా చేసేదేమీ లేక అకాడమీని రన్ చేస్తున్న బోస్వాల్ అక్కడి నుంచి బయటకు వచ్చి పిల్లల కోసం వెతుకుతూ ఉండగా ఒక గ్రౌండ్కి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది పిల్లలు చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే అతడు అందరినీ గమనిస్తూ ఉంటాడు. అలా గమనించి ప్రతి ఒక్క పిల్లల్ని మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరని అడగగా అందరూ పెద్ది అని అంటారు. అదేంటి పెద్ది అనేది ఒక దేవుడా, ఎందుకు అందరూ అతని పేరే తలుస్తున్నారు అని పెద్ది గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక పెద్ది గురించి ఎంక్వైరీ చేయగా తనకి తెలిసింది ఏంటంటే, పెద్ది ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అందరికంటే చాలా బాగా క్రికెట్ ఆడతాడని. పెద్ది గురించి పెద్ది వాళ్ళ ఊరు పర్సనే ఇతనితో అన్నీ చెప్తాడు. అయితే ఇతను నేను పెద్దిని కలవాలి అని అడగగా అతన్ని నడిపిస్తూ వాళ్ళ ఊరు వైపుకి తీసుకువెళ్తాడు. ఇతను పెద్ది గురించి చెప్పడంతో పాటు వాళ్ళ ఊరు గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే వాళ్ళ ఊరికి ఎన్నో రోజులుగా ఊరు పేరు లేదని, అండ్ గవర్నమెంట్ వారిని గుర్తించట్లేదని, అండ్ వాళ్ళకి ఆధార్ కార్డ్, ఓటు హక్కు కార్డ్ అలాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చాడు. వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒక రోడ్డు కూడా లేదు. వాళ్ళ ఊరు దాటి ఒక ట్రైన్ రోజు వెళ్తూ ఉంటుంది. ఆ ట్రైన్ వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఆ ట్రైన్ సిబ్బంది మాత్రం ఎప్పుడూ అక్కడ స్టేషన్ ఉండకపోవడంతో ఆపకుండా వెళ్ళిపోతారు. వాళ్ళకి గుర్తింపు లేకపోవడంతో వాళ్ళ ఊరు వాళ్ళు ఏ పని చేసినా సరే వారికి తక్కువ కూలి ఇవ్వడం, ఇన్ కేస్ వాళ్ళు అడిగినా సరే మేము మీకు పని ఇవ్వమని చెప్పి తిరిగి రిటర్న్ పంపించడం లాంటివి చేసేవారు. అంతేకాదు వాళ్ళ ఊరికి ఒక పేరు కూడా లేదు, కానీ ఎన్నో ఏళ్ళుగా 1800 కుటుంబాలు అక్కడ జీవిస్తూ ఉన్నారు. దీని గురించి గవర్నమెంట్తో ఫైట్ చేస్తూ అప్పల సూర్య అనే ఒక వ్యక్తి ప్రతిరోజు ఎర్రజెండా పట్టుకొని ట్రైన్ను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎవరూ ఆ ట్రైన్ని ఆపరు, అండ్ సర్కార్ కూడా వారిని అసలు పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డ్స్ లేవు కాబట్టి, వారికి ఓటు హక్కు కూడా ఉండదు కాబట్టి, ఇంకా అక్కడ ఉండే నాయకులు కూడా వారిని పట్టించుకోలేదు. ఇంకా మన మూవీ హీరో పెద్ద విషయానికి వస్తే, వాళ్ళ అమ్మతో కలిసి ఆ కొండ కింద ఊర్లో నివసిస్తూ ఉండేవాడు. సీన్ కట్ చేస్తే మన మూవీ హీరోయిన్ అయిన జాహ్నవి వాళ్ళ నాన్న ప్రెసిడెంట్ అవ్వడం కోసం అపోజిషన్ పార్టీ వాళ్ళని డామినేట్ చేయడానికి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి తనే నిప్పంటించి అక్కడి నుంచి తిరిగి బయటికి వస్తుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తను ఏం తెలియనట్టుగా ఏడుస్తూ అపోజిషన్ పార్టీ వారు మా పంటపై నిప్పు పెట్టారని ఊర్లో అందరితో చెప్తుంది. దాంతో ఆ విషయం ఊరంతా పాకి మొత్తం అన్ని ఊర్లు స్ప్రెడ్ అవుతుంది. అండ్ అదే సమయంలో మన మూవీ హీరో అయిన పెద్ది జాహ్నవిని చూసి లవ్లో పడతాడు. ఇంకా అక్కడి నుంచి మన హీరో జాహ్నవి వెనక పడుతూ ఉంటాడు. జాహ్నవి చేసిందంతా తెలుసుకున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు తన మీద ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలని తను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒకటి చేతికి కత్తి ఇంకా పూలదండ ఇచ్చి పంపిస్తారు. తన చేతిలో ఉన్న కత్తితో తన డ్రెస్ని తీసేసి అందరి ముందు తన పరువు పోయేలా చేయండి అని చెప్పి ఉంటారు. అయితే ఇదంతా ప్రక్కనే ఉండి గమనిస్తున్న పెద్ది మాత్రం కరెక్ట్గా వాడు జాహ్నవి దగ్గరికి వెళ్ళిన టైంకి టెంట్ కింద పడేలా చేసి జాహ్నవిని కాపాడుతాడు. ఇలా పెద్ది జాహ్నవిని కాపాడిన విషయాన్ని వాళ్ళు మనసులో పెట్టుకుని, పెద్దికి ఎంతో ఇష్టమైన క్రికెట్ గేమ్లో నువ్వు ఆటకూలీగా వస్తావు, నీకు వాల్యూ లేదని చెప్పి, పైగా తనకి వాళ్ళ ఊరికి గుర్తింపు లేదని చెప్పి తన్ని ఘోరంగా అవమానించి అక్కడి నుంచి పంపేస్తారు. అయితే ఆ చుట్టుపక్కల ఊర్లో అన్నిటికీ కూడా ఒక ఆయన కుస్తీ నేర్పిస్తాడు. అయితే అతని దగ్గర ఉండే అందరి కుస్తీ ఆటగాళ్ళ కంటే ఒక ఆటగాడు చాలా బాగా కుస్తీ ఆడతాడు. అయితే అలా అని చెప్పి అతన్ని పోటీల్లోకి దింపితే ఆపోజిట్లో ఉండే పర్సన్ యొక్క చెయ్యి లేదా కాలు వేచేస్తున్నాడు. దీంతో ఆ కుస్తీ నేర్పించే అతను కుస్తీ గెలవడం అంటే అవతల వాళ్ళని పడగొట్టడం కాదు, మనం
ఆటని గెలవాలి అని అంటాడు. ఆటని గెలవడం ఏంటి, ఏదైనా గెలుపు ఒకటే కదా అని చెప్పి తను అంటాడు. అయితే అతనికి పెద్దిని చూపించి పెద్ది చుట్టూ ఉన్న వాళ్ళు తనని ఎంకరేజ్ చేయడం చూపించి అందరినీ గెలవడం, ఆటని గెలవడం అంటే ఇది అని పెద్దిని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు. అండ్ ఆ పెద్దాయన పెద్ది దగ్గరికి వెళ్ళి నేను నీకు కుస్తీ నేర్పిస్తాను, నా దగ్గరికి వస్తావా అని అడగగా పెద్ది ఆట కూలి కాబట్టి కూలి ఎంత ఇస్తారని అడుగుతాడు. దాంతో నీ ఆటే నీకు గుర్తింపు, నీకు ఇక్కడ ఎలాంటి కూలి ఉండదు అని చెప్పి అక్కడి నుంచి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊరి గుర్తింపు కోసం 30 ఏళ్ళుగా పోరాడుతున్న అప్పలసూరి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఆ ఊరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. దానికే ఎమ్మెల్యే ఆ ఊర్లో 1800 మంది ఉన్నారని చెప్పి వెంటనే అప్పలసూరి వైపు వస్తాడు. కానీ వారెవరికి గుర్తింపు కార్డు లైక్ ఆధార్ కార్డు లేదని చెప్పి అతను ఆ సమస్యను పట్టించుకోకుండా తిరిగి అప్పలసూరికి వాళ్ళ మనుషులతో బట్టలు విప్పి బురదలో వేసి కొట్టించి అక్కడి నుంచి పంపిస్తాడు. దానికి అప్పలసూరికి ఎలాంటి కోపం లేకుండా తిరిగి మళ్ళీ అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతిసారి ట్రైన్ పట్టాల పక్కనే ఉండి రెడ్ కలర్ జెండా ఊపేవాడు. కానీ ఈసారి ట్రైన్ వస్తుండగా పట్టాల మధ్యలో ఉండి జెండాను ఊపడం స్టార్ట్ చేశాడు. దాంతో అప్పలసూరి ట్రైన్ గుద్ది ఒక్కసారిగా పక్కకి పడిపోతాడు. వెంటనే పెద్ద అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని అడగగా మనం ఇలా చావడం తప్పు కాదు, కానీ ఇలా ఏ గుర్తింపు లేకుండా బ్రతకడం మన తప్పు. 30 ఏళ్ళుగా మన గుర్తింపు కోసం నేను పోరాడుతూ ఈ విధంగా అయ్యాను, మీరైనా సరే మన ఊరికి ఒక గుర్తింపు తీసుకురండి అని అక్కడి నుంచి తను చనిపోతాడు. దాంతో ఆ ఊరి జనంకి అక్కడ కోపం వచ్చి ఆ ట్రైన్ వల్లే ఆ అప్పలసూరి చనిపోయాడని చెప్పి ఆ ట్రైన్ పట్టాల మీద నిప్పేసి అంటిస్తారు. దాంతో పోలీసులు వాళ్ళందరినీ తీసుకువెళ్ళి గట్టిగా కొడతారు. అయితే అంతా అయిపోయాక ఆ ఊరి జనంలో ఒక అతను వచ్చి పోలీసులతో మాట్లాడతాడు. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, కానీ మా ఊరికి గుర్తింపు లేదని మేము ఇలా చేశాము, మా ఊరి దగ్గర ఒక ట్రైన్ ఆపించండి చాలు అంటే ఆ పోలీస్ దానికి సర్కార్ దానికి సపోర్ట్ చేయాలి, అయినా మీకు ఊరు పేరు ఏమీ లేదు, అందుకే ఈ అప్పలసూరి శవాన్ని కూడా అనాథ శవంగా బయటికి ప్రకటిస్తాము. ఈ మాటలు విన్న పెద్దికి తను కూడా చనిపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయినా సరే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళని కూడా అనాథ శవాలుగానే ప్రకటిస్తారని అర్థమైంది. దాంతో పెద్ది ఒక్కసారిగా ఆ ఊరు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఊరు గుర్తింపు కోసం అప్పలసూరిలాగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే గతంలో కుస్తీ నేర్పించే పెద్ద ఆయన పెద్ది దగ్గరికి వచ్చి నీ ఆటే నీ గుర్తింపు అనగా ఇప్పుడు పెద్ది అతని దగ్గరికే వెళ్ళి నాకు కుస్తీ నేర్పించండి, నేను కుస్తీ బాగా ఆడతాను, నాకు కుస్తీ ఆట ఆడాలని ఉందని అంటాడు. దానికి ఆ పెద్ద ఆయన సరే అని చెప్పి కుస్తీ నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. పెద్ది చాలా ఇంట్రెస్టింగ్గా ఆ కుస్తీ ఆటను నేర్చుకుని అతని దగ్గర ఉండే కుస్తీ ఆటగాళ్ళందరికంటే చాలా బాగా ఆడడం నేర్చుకుంటాడు. అయితే పెద్ది అతని టీం తరపున విజయనగరంలో జరిగిన పోటీల్లో ఆడి నెగ్గుతాడు. అయితే విజయనగరంలో ఉన్న వాళ్ళంతా ఆ అబ్బాయికి ఊరు పేరు లేదు, ఎవరి తరపునని చెప్తారు, మన రాష్ట్రం తరపున ఆడించడానికి అని అడుగుతారు. నేను విజయనగరం తరపున ఆడడానికి ఒప్పుకుంటాను అని అంటాడు. దాంతో పెద్ది విజయనగరం తరపున కుస్తీ ఆటకి రెడీ అవుతాడు. పెద్ది ఈ విధంగా కుస్తీ ఆటలో అంచెలంచెలుగా ఎదిగి నేషనల్స్కి సెలెక్ట్ అవుతాడు. అయితే మనం ఇందాక కుస్తీ నేర్పించే గురువు దగ్గర ఒక ఆటగాడు బాగా ఆడతాడని చెప్పుకున్నాం కదా, అతను పెద్ది అలా అంచెలంచెలుగా ఎదిగి నేషనల్స్కి సెలెక్ట్ అవడం చూసి ఓర్వలేక కరెక్ట్గా సెమీఫైనల్స్కి వచ్చేసరికి పెద్దికి ఆపోజిట్లో ఆడే కుస్తీ ఆటగాడికి పెద్దికి రైట్ లెగ్ మీద పట్టుకుంటే కుస్తీ అంత సరిగ్గా ఆడలేడని చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ ముందు రోజే అతను పెద్ది మీద దాడి చేసి ఉంటాడు కాబట్టి. దాంతో ఆ పర్సన్ కరెక్ట్గా పెద్ది రైట్ లెగ్నే టార్గెట్ చేసి ఆడతాడు. కానీ పెద్ది కాలు ఎంత గాయమైనప్పటికీ పెద్ది అతన్ని ఓడించి ఆ పోటీ నుంచి నెగ్గుతాడు. బట్ పెద్ది మాత్రం ఆ గేమ్ అయిపోయాక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. డాక్టర్స్ ఇంకా తను కుస్తీ ఆటకి పనికిరాడు అని చెప్పేస్తారు. దాంతో పెద్ది చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఎలా అయినా సరే వాళ్ళ ఊరికి గుర్తింపు తీసుకురావాలని చెప్పి తన దగ్గరుండే బట్టలతో వాళ్ళ ఊరిని వాళ్ళ అమ్మని అందరినీ వదిలి తన ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఢిల్లీ వెళ్తాడు. ఢిల్లీ వెళ్ళి మినిస్టర్తో మాట్లాడుతూ తనకి స్పోర్ట్స్లో సిల్వర్ మెడల్ వచ్చిందని చెప్పి
వాళ్ళ ఊరికి ఒక గుర్తింపు లేదని చెప్పి అడగగా అతను సిల్వర్ మెడలే కదా, గోల్డ్ మెడల్ ఏం కాదు కదా అని చెప్పి అతని విషయాన్ని పట్టించుకోకుండా లైట్గా తీసుకున్నాడు. దాంతో పెద్ది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. మినిస్టర్ పెద్దితో అలా మాట్లాడడంతో పెద్ది చాలా బాధపడుతూ ట్రైన్ ఎక్కిన పెద్ది రైలులో కాలు పెట్టి తన కాల్ని పోయేలా చేసుకుంటాడు. దాంతో పెద్ది PH కేటగిరీలో గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఈసారి పెద్ది ఎంచుకున్న గేమ్ రన్నింగ్. ఈ విధంగా పెద్ది చాలా కష్టపడుతూ రన్నింగ్లో ఎలాగైనా సరే తనే గోల్డ్ మెడల్ కొట్టి వాళ్ళ ఊరు గురించి మాట్లాడాలని అనుకుంటాడు. మొత్తానికి పెద్ది ఎలా అయినా సరే రన్నింగ్ని నేర్చుకుని నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి ఫైనల్కి వెళ్తాడు. ఫైనల్లో పెద్ది గోల్డ్ మెడల్ని సాధిస్తాడు. అయితే తనకి గోల్డ్ మెడల్ వేసే ముందు నాకు ఆ మెడల్ వద్దని చెప్పి మైక్ కావాలని చెప్పి మైక్ని తీసుకొని తన గురించి తన ఊరు గురించి మొత్తం చెప్తాడు. నేను అసలు ఇండియనే కాదు, నాకు ఇండియన్ సిటిజన్షిప్పే లేదు అని చెప్పి వాళ్ళ ఊరు గురించి, వాళ్ళ ఊరు గుర్తింపు గురించి, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు రోజుకి ఎంత దూరం నడవాలో వాళ్ళ కష్టాలన్నీ చెప్తూ వాళ్ళ ఊరిలాగే దేశంలో ఇంకెన్ని ఊర్లు ఉన్నాయో వాటిని గవర్నమెంట్ గుర్తించడం లేదని పెద్ది వాటిని బయట పెడతాడు. అండ్ అక్కడ నుంచి పెద్ది ఎలాంటి గోల్డ్ మెడల్ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒక నేషనల్ ఛాంపియన్కి ఇలా జరగడం చాలా బాధాకరం అని చెప్పి గవర్నమెంట్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఢిల్లీ నుంచి వారి ఊరికి ఒక ట్రైన్ వేసింది. అంతేకాదు వాళ్ళ ఊరికి పెద్ది రైల్వే స్టేషన్ అని కూడా పేరు పెట్టింది. అయితే పెద్ది దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఊరు కోసం 30 ఏళ్ళుగా కష్టపడి చనిపోయిన అప్పల సూరి పేరే ఆ ఊరు రైల్వే స్టేషన్కి పెట్టించాడు. అండ్ వాళ్ళ ఊరి పేరు కూడా అప్పల వలస అని కూడా పెట్టాడు. గవర్నమెంట్ వెంటనే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ ప్రింట్ చేసి వాళ్ళ ఊరికి ఒక వేని నిర్మించి అండ్ వాళ్ళకి కరెంట్ సప్లై, పోస్టల్ స్టాంప్ అన్నీ అరేంజ్ చేసింది. గవర్నమెంట్ వాళ్ళ ఊరికి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళిన ఫస్ట్ పోస్ట్ ఏంటంటే పెద్దికి ఇచ్చిన గోల్డ్ మెడలే. అది చూసి వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్ది తన లైఫ్ని సైతం రిస్క్లో పెట్టి వాళ్ళ ఊరి కోసం పోరాటం చేయడం వలన వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళంతా పెద్దిని ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు. అంతేకాదు పెద్ది గేమ్స్కి ఫిదా అయ్యి వారి చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా పెద్దికి ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా ఇక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకేదైనా మూవీ స్టోరీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.